అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడైతే వినాయక చవితి 2 డేస్ తర్వాత ఈ బ్లాగ్ అనమాట వీడియో. అయితే ఇక్కడ గులాబీ మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఇక్కడ వచ్చిన ఆకులన్నీ కూడా ఏదో చిగుర్లు తినేసినట్టు అలా అయిపోయింది. చాలా బాధ అనిపించింది. అలానే ఇక్కడ టమాటా మొక్క అయితే గ్రోత్ లేదు. ఇక్కడ పూలన్నీ అలా ఉన్నాయి, ఎందుకంటే వర్షం పడడానికి కొట్టడం కుదరట్లేదు. ఈ వినాయకుడు యాక్చువల్గా దీని పక్కన మట్టిలా పడిపోయింది కదా, పర్ఫెక్ట్గా ఒక వినాయకుని చేశానండి. వినాయక చవితి రోజు దానికి ముందు రోజు ట్రయల్గా వేసింది. ఇప్పుడు మీరు చూస్తున్న వినాయకుడు అసలు ఇదే కొంచెం నాకు నచ్చింది, కానీ దీనికన్నా పర్ఫెక్ట్గా వచ్చింది. కానీ వినాయక చవితి రోజు వర్షం పడి అదంతా అలా పాడైపోయింది. అలానే పాలకూర ఇది ఎప్పుడు వచ్చిందో తెలియదు, హార్వెస్ట్కి స్లోగా గ్రో అవుతుంది. మందార పూలు అయితే మొక్కలు అయితే మళ్ళీ సీజన్కి వచ్చేసాయి. గులాబీ మొక్కలన్నీ కూడా బాగా వస్తున్నాయి. మీకు చెప్పలేదు కానీ చిక్కుడుకాయకి టెర్రస్ గార్డెన్లో పెట్టిన దానికి పోత వచ్చింది. 5 months క్రితం పెట్టిన మొక్కకు ఇప్పుడు వచ్చి పోత రాలేదు.